దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 20 వర్స్ 6. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించిన గాక. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కొరకు ప్రార్థించుకుందాం. ప్రియుడా, ప్రేమగల తండ్రి, యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున కృతజ్ఞతాస్తుతులతో మీ సన్నిధికి వస్తున్నాం. కేవలం మీ ఉచితమైన కృప మా ప్రభా దినములు గడుస్తుండగా మా పట్ల నమ్మకత్వాన్ని ఇంకనూ చూపిస్తూనే ఉన్నారు. మీ మంచితనాన్ని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, నడిపింపును బట్టి హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. మీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, కనికరించారు, మా యందు దయ చూపించారు, సజీవ లెక్కలో ఉంచారు, ఆయుష్ను పొడిగించారు, సేవలో వాడుకుంటున్నారు. మీ పాదాలకు స్తోత్రాలు ప్రభా. 1000 ఏండ్ల పరిపాలన గురించి 4వ సందేశాన్ని ఈ సమయంలో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని ధ్యానిస్తుండగా మీ తండ్రి ఆత్మీయ నుండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కారు అనే వాగ్దానం దయతో నెరవేర్చాలని బోధిస్తున్నాను. నా మీద పరిశుద్ధాత్మను కుమ్మరించాలని, వింటున్న విశ్వాసుల మీద పరిశుద్ధాత్మను కుమ్మరించి గొప్ప ఉద్యమము దయచేయాలని, తద్వారా సంఘాన్ని సిద్ధపరచాలని, ఎత్తబడ్డానికి కృప చూపించాలని, అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని వాక్యం ద్వారా స్వస్థపరచాలని, రక్షణ లేని వారికి ఎవరైనా హైందవులు కానీ క్రైస్తవేతరులు కానీ నా ప్రభా నాస్తికులు కానీ వాక్యాన్ని వింటూ ఉంటే కృపను వారి మీద కుమ్మరించి వారి ఆత్మలను కూడా రక్షించాలని, పడిపోయిన వారిని లేవనెత్తాలని, బలహీనలను బలపరచాలని, అందరినీ మీ ఆధీనంలోకి తీసుకోవాలని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుడి నామానికి స్తోత్రాలు. విశాఖపట్నంలో ఉన్నటువంటి నాజరీన్ మినిస్ట్రీస్ తరపున, నాజరీన్ బైబిల్ కాలేజ్ తరపున, నాజరీన్ సంఘం తరపున, నాజరీన్ టీవీ మినిస్ట్రీస్ తరపున, నాజరీన్ యూట్యూబ్ మినిస్ట్రీస్ తరపున మన ప్రభును రక్షకుడు దేవుని కుమారుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప, మరొక కారణం కానీ కాదు. అందరం కూడా మనం సజీవ లెక్కలో ఉన్నాం. మన ఆయుష్ పొడిగించబడుతుంది. క్రీస్తులో మనం అందరం కూడా బ్రతుకుతున్నాం. నాకున్నటువంటి అతిశయం ఏమనగా దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప, రెండవ వ్యాపకం లేకుండా, వ్యాపారం అనేది చేయకుండా కేవలం దేవుని యొక్క సేవ చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు. సోమవారం మొదలుకొని శనివారం వరకు ఉద్యోగం చేసేవాడిని కాదు, లేదా వ్యాపారం చేసేటువంటి వాడిని కాదు, ఆదివారం మాత్రమే బైబిల్ పట్టుకొని వాక్యాన్ని బోధించేటువంటి వాడిని కాదు. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి 83వ సంవత్సరం యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి 90వ సంవత్సరానికి అంతా కూడా దేవుడు సంపూర్ణ సేవకు పిలిచినప్పుడు ఇప్పటికి రక్షణ పొంది 38 సంవత్సరాలు, ఎన్ని వేల గ్రామాల్లో సువార్త ప్రకటించడం నాకే తెలియదు. మహిమ దేవుడికే కలుగునగాక. సంపూర్ణ సేవకు దేవుడు పిలవగానే నేను వచ్చాను కాబట్టి 31 సంవత్సరాల నుంచి దేవుని కృపను బట్టి సేవలో కొనసాగుతూనే ఉన్నాను గనక సేవ చేస్తూ వ్యాపారం చేసేవాడిని కాదు, సేవ చేస్తూ ఉద్యోగం చేసేటువంటి వాడిని కాదు. ఎందుకంటే ఫుల్ టైమే దేవుని యొక్క పిలుపును అందుకున్నాం కాబట్టి మహిమ ఘనత ప్రభావములు కేవలం దేవుడికి మాత్రమే కలుగునగాక. దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ప్రకటన గ్రంథంలో ఉన్న 22 అధ్యాయాలు ప్రభునందు ప్రేమిటువంటి వాళ్ళరా, అదేవిధంగా ప్రతి వచనం ప్రతి పదాన్ని కూడా దేవుని కృపను బట్టి మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. నౌ మిలేనియం అనగా 1000 ఏండ్ల పరిపాలన, 1000-year reign of Christ on earth అనగా యేసు ప్రభు వారి యొక్క పరిపాలన భూమి మీద ఎలాగుంటుంది అనేది అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతుంటున్నాం. నా ప్రభునందు ప్రేమిటువంటి వాళ్ళరా, ఇప్పటికీ 1000-year reign of Christ అనగా క్రీస్తు యొక్క 1000 ఏండ్ల పరిపాలన గురించి దేవుని కృపను బట్టి 3 సందేశాలు విన్నాం. మరి 4వ సందేశాన్ని కూడా 4వ భాగాన్ని కూడా మనం వింటున్నాం. అందుని బట్టి దేవుడికి స్తోత్రాలు, వందనాలు. చాలా జాగ్రత్తగా వినాలి. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ర్యాప్చర్ అండ్ ద సెకండ్ కమింగ్ అనగా ఎత్తబడ్డం గురించి, ప్రభు మధ్యాకాశానికి రావటం గురించి, ఆ తర్వాత రెండవ రాకడ గురించి చిన్న మాట మాత్రమే ప్రారంభంలో చెప్తున్నాను. యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘము కొనిపోబడుతుంది, ఎత్తబడుతుంది. కాబట్టి అది చాలా స్పష్టంగా తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18 వచనాల్లో రాయబడింది. ఆ తర్వాత రెండవ రాకడ అనేటువంటిది ప్రకటన గ్రంథం ప్రకారం కూడా ఆయన స్వయంగా ఫిజికల్గా, లిటరల్గా అనగా అక్షరాల భౌతికంగా యేసు ప్రభు వారు ఎత్తబడినటువంటి సంఘాన్ని, కొనిపోబడిన సంఘాన్ని కిందికి తీసుకొని వస్తారు. కాబట్టి కిందికి వచ్చేటువంటిదే రెండవ రాకడ. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది, అర్మగెద్దాన్ యుద్ధం జరిగిన తర్వాత. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా, 1000 ఏండ్ల పరిపాలనలో దేవుని కృపను బట్టి గత వారాలు కూడా మనం 3 సందేశాలు విన్నాం. 4వ భాగాన్ని, 4వ సందేశాన్ని మనమందరం కూడా వినబోతున్నాం. అందరి బట్టి దేవుడికి స్తోత్రాలు. నాకు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సమయంలో నేను చెల్లిస్తుంటున్నాను. వరల్డ్స్ మోస్ట్ గ్లోరియస్ ఎరా అనేటువంటి పదాన్ని మనం విన్నాం.
అంటే రాతి యుగమని, స్వర్ణ యుగమని ఇవన్నీ కూడా వింటూనే వస్తున్నాం. కాబట్టి ఎప్పటికీ కూడా ఇలాంటి ఎర అనగా ఇలాంటి శకం అనేటువంటిది, యుగం అనేటువంటిది ఎప్పటికీ కూడా రాలేదు, రాబోదు. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పరిపాలిస్తుండగా అప్పుడు మాత్రమే వరల్డ్స్ మోస్ట్ గ్లోరియస్ ఎరా అనేటువంటిది, మహిమకరమైనటువంటి యుగాన్ని, మహిమకరమైనటువంటి శకాన్ని 1000 ఏళ్ల పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా పరిపాలిస్తుండగా అప్పుడు మాత్రమే ప్రపంచమంతా కూడా అనుభవిస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఒక విధంగా ఇట్స్ సబాత్ రెస్ట్ అని కూడా చెప్పగలం. అనగేదో విశ్రాంతి దినం కోసం నేను మాట్లాడటం లేదు. ప్రతి చిన్నదాన్ని కూడా అపార్థం చేసుకోకండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, 6 దినములు సృష్టి చేసిన తర్వాత 7వ దినాన్న దేవుడు స్వయంగా ఏ విధంగా విశ్రాంతి తీసుకున్నాడో అదేవిధంగా మనకు కూడా ఇచ్చాడు. మనము కూడా 6 దినాలు ఉద్యోగాలు చేయాలి, 6 దినాలు వ్యాపారం చేయాలి. 7వ రోజు తినటువంటి ఆదివారం తప్పనిసరిగా కొత్త నిబంధన ప్రకారం యేసుప్రభువారు మరణమును జయించి తిరిగి లేచింది, పునరుత్థానమైంది ఆదివారం. కాబట్టి మనము కూడా ఆ దినం ఉద్యోగం చేయకుండా, వ్యాపారం చేయకుండా దేవుని బిడ్డలారా మన దేవుని సన్నిధికి రావటం మంచిది. కాబట్టి మా కోసం ఉదయం ఒక ఆరాధన పెట్టండి, ఆ తర్వాత వ్యాపారానికి వెళ్తామంటే ఒక విధంగా నిజమైనటువంటి క్రైస్తవులు కాదని చెప్పాలి. దేవుని యొక్క మహాకృప విశాఖపట్నంలో చాలా మందిని కూడా ఆత్మీయంగా నేను ప్రభావితం చేశాను. మహిమ దేవుడికే కలుగునుగాక. చాలా చక్కగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు యథార్థంగా దేవుడి సన్నిధిలో చెప్తున్నారు, ఆదివారమే వాళ్ళకి ఎక్కువగా రాబడులు ఉంటాయి, ఆదివారమే వారికి ఎక్కువగా లాభాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ దినం దేవుని దినం, ప్రభు దినం, పరిశుద్ధ దినం, ఆరాధన దినం, పునరుత్థాన దినం, ఆ తర్వాత మనమందరం కూడా చర్చికి వెళ్ళాలి అని చెప్పాను. నా దగ్గర బైబిల్ కాలేజీలో చదువుకున్నటువంటి వారు దేవుని బిళ్ళారా ఎంత ఫలభరితంగా వారి యొక్క వ్యాపారం ఆదివారం ఉన్నప్పటికీ కూడా, సార్ మీరు చెప్పారు కాబట్టి ఇక ఆదివారం మేము కొట్టు కట్టేస్తాం, షాప్ క్లోజ్ చేసేస్తాం, వ్యాపారం ఏమాత్రం కూడా చేయం, మాకు ఎన్ని లాభాలు ఉన్నా ఎంత రాబడున్నా దేవుడు ముఖ్యం కాబట్టి, ఆరాధన ముఖ్యం కనుక ఆరాధనకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా మేము కొట్టు విప్పం, లేకపోతే షాప్ ఓపెన్ చేయం కాబట్టి ఈ రోజుతో మేము వ్యాపారం క్లోజ్ చేస్తున్నామని నా దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్పి ఇప్పటికీ సంవత్సరాలైంది దేవుని బిళ్ళారా. దేవుని కృపను బట్టి ఆదివారం వాళ్ళు వ్యాపారం చేయట్లేదు. కాబట్టి ఆదివారం అంతా కూడా దేవుడు ఈ కాలంలో మనకెందుకు ఇచ్చాడు? క్రీస్తు శకంలో అనగా మనము కూడా ఆదివారం చర్చికి వెళ్ళాలి, దేవుడిని స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. ఆ తర్వాత కుటుంబంతో ఇంటికి వచ్చిన తర్వాత మనం కుటుంబంతో దేవునితో మాత్రమే గడపాలి. కాబట్టి ఒక్కరోజు వారంలో దేవునితో గడపకపోతే, సంఘంతో గడపకపోతే, పూర్తిగా మన కుటుంబంతో గడకపోతే ఎలాగా? కాబట్టి మనం అందరం కూడా ఆదివారం ఇక వ్యాపారాలు పక్కన పెట్టేసి, ఉద్యోగాలు పక్కన పెట్టేసి, మిగతా లోకరీతిగా ఉన్న పనులన్నీ కూడా పక్కన పెట్టేసి మొదటిగా సంఘముతో దేవుడిని స్తుతించి ఆరాధించి ఆ తర్వాత కుటుంబంతో గడపడం అనేటువంటిదే దేవుడు తన కృపలో మనల్ని కోరుతున్నాడు. అందుని బట్టి దేవుడికి స్తోత్రాలు. కాబట్టి ఆ విధంగా ఇక టోటల్గా ఏమాత్రం కూడా పని లేకుండా, ఉద్యోగం లేకుండా, వ్యాపారం లేకుండా, నా ఉద్దేశం పని లేకుండా అంటే భారం అనేటువంటిది ఏమాత్రం కూడా లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పరిపాలిస్తున్నారు. కాబట్టి అవేవీ లేకుండా మనం చాలా ప్రశాంతంగా పీస్ అండ్ ట్రాంక్విలిటీ అనేటువంటిది 1000 ఏళ్ల పరిపాలనలో మనం అనుభవిస్తాం. అందరి బట్టి దేవుడికి స్తోత్రాలు. నా దేవుళ్ళరా, మిలేనియం గురించి, మిలే అనగా యానమని, ఆ తర్వాత మిలే అనగా 1000 అని, తర్వాత యానం అనగా సంవత్సరం అటువంటిది కూడా మనం విన్నాం. ఈ 1000 ఏళ్ళు అనేటువంటిది 1000 ఏళ్ల పరిపాలన అనేటువంటిది దాదాపుగా 6 సార్లు 20వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి 6 సార్లు 1000 ఏళ్ల పరిపాలన గురించి రాయబడి ఉంటుండగా అందులో 3 సార్లు మాత్రం సాతానుకు సంబంధించింది రాయబడి ఉంది. 6 సార్లు 1000 ఏళ్ల పరిపాలన గురించి రాయబడి ఉంటుండగా అందులో 2 సార్లు మాత్రం క్రీస్తుతో కూడా పరిశుద్ధుల యొక్క పరిపాలన రాయబడి ఉంది. 6 సార్లు 1000 ఏళ్ల పరిపాలన గురించి ఇదే 20వ అధ్యాయంలో రాయబడి ఉంటుండగా ఒక్కసారి మాత్రమే ద పీరియడ్ అనగా దేవుళ్ళారా పరిశుద్ధుల పునరుత్థానానికి, భక్తిహీనుల పునరుత్థానానికి వచ్చేటువంటి దాని గురించే ఈ ఒక్కసారి మాత్రమే 1000 ఏళ్ల పరిపాలన గురించి లేదా 1000 ఏళ్ల గురించి రాయబడి ఉంది అనేది మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఆల్ ది 6 అకరెన్సెస్ అనగా 6 సార్లు కూడా 1000 ఏళ్ల పరిపాలన గురించి రాయబడి ఉంటుండగా దేవుళ్ళారా డెఫినెట్ పీరియడ్ అనగా ఖచ్చితమైనటువంటి కాలం, ఆ కాలమే. అంత మాత్రమే కాదు, అండ్ ఇట్ రెఫర్స్ టు ద సేమ్ టైం అనగా అదే కాలానికి, అదే సమయానికి సంబంధించినదే. ఇప్పటి కూడా బోధకులు ఎలాగున్నారంటే 1000 ఏళ్ల పరిపాలన ఇప్పుడు జరుగుతూనే ఉంది. క్రీస్తు మన యొక్క హృదయాల్లో ఉండి మనల్ని పరిపాలిస్తున్నాడు. ఆదివారం సంఘములోకి వచ్చి ఆయన పరిపాలిస్తున్నాడని తోచింది చాలామంది కూడా చెప్పుకొని వెళ్తున్నారు. ఒకవేళ ఇప్పుడే కనుక క్రీస్తు పరిపాలిస్తూ ఉంటే, మన హృదయాల్లో ఉండి మనల్ని ఏలుతూ ఉంటే, మన జీవితాలను పరిపాలిస్తూ ఉంటే, ఆదివారం చర్చికి వచ్చి నిజంగానే ఆయన పరిపాలిస్తుంటే మరి సాతాను బంధింపబడింది ఎక్కడ? ఆలోచించుకోండి ఒకసారి. ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేస్తుంటే డెంగ్యూ ఫీవర్ ఎందుకు వస్తుంది? 1000 ఏళ్ల పరిపాలన చేస్తుంటే టైఫాయిడ్ ఎందుకు వస్తుంది? 1000 ఏళ్ల పరిపాలన చేస్తుంటే మలేరియా ఎందుకు వస్తుంది? 1000 ఏళ్ల పరిపాలన చేస్తుంటే కరోనా
ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ వచ్చి ఇప్పటికీ 50 లక్షల మందిని ఎందుకు చంపింది? 1000 ఏళ్ల పరిపాలన చేస్తుంటే హత్య రాజకీయాలు ఎందుకు జరుగుతున్నాయి? 1000 ఏళ్ల పరిపాలన కనుక ఇప్పుడే జరుగుతుంటే అవుతుంటే ఆయన చేస్తుంటే దేవుని బిళ్ళారా ఎందుకు ఆడవాళ్ల మీద లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి? 1000 ఏళ్ల పరిపాలన అనేటువంటిది కనుక జరుగుతుంటే అపహరణలు అనేటువంటివి ఎందుకు జరుగుతున్నాయి? ఊరికేదో మాట్లాడేసి గుండెల్లో ఆయన ఉండిపోయి మనల్ని పరిపాలిస్తున్నాడు, సంఘాన్ని పరిపాలిస్తున్నాడు, ఇదే 1000 ఏళ్ల పరిపాలన అని అంతర్జాతీయంగా చాలా మంది కూడా మాట్లాడుతూనే ఉన్నారే. ముమ్మాటికి కూడా కాదు. క్రీస్తు గనక 1000 ఏళ్ల పరిపాలనలో ఉండి రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా గనక పరిపాలిస్తే బాగా గుర్తుంచుకోవాలి, సాతాను అనేటువంటి వాడు భూమి మీద ఉండడు, శోధనలు అనేటువంటివి ఉండవు, పాపాలు అనేటువంటివి ఉండవు, రోగాలు అనేటువంటివి ఏమాత్రం కూడా ఉండవు. కారణం ఏంటంటే క్రీస్తు పరిపాలిస్తున్నాడు. అందులోనూ వాడు ఎక్కడ బంధించబడతాడు? అగాధములో, అబుసాస్ అంటారు, అబిస్ అని అంటారు. కాబట్టి బాటమ్లెస్ పిట్ అనగా అడుగులేని అగాధములో సాతాను బంధించబడతాడు. కాబట్టి ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళారా అది 1000 ఏళ్ల పరిపాలన. కనుక యేసు ప్రభు యొక్క 1000 ఏళ్ల పరిపాలన ఎలాగుంటుంది అంటే ఇట్స్ ఏ టైమ్ ఆఫ్ పీస్ అనేటువంటిది అండ్ అన్మిస్టేకబుల్ బ్లెస్సింగ్ అనగా ఏమాత్రం కూడా దేవుడిచ్చేటువంటి దీవెనలో కానీ ఆశీర్వాదములో కానీ ఇప్పుడే కానీ అప్పుడే కానీ ఏమాత్రం కూడా చిన్న పొరపాటు కూడా ఉండదు. దానికంటే ఎక్కువగా దేవుని బిడ్డలారా ఇట్స్ ఏ టైమ్ ఆఫ్ పీస్ అనగా శాంతి సమాధానం అటువంటిది రాజ్యం ఏలుతూ ఉంటుంది 1000 సంవత్సరాలు భూమి మీద. కారణం ఏంటంటే సమాధానకర్త అయిన దేవుని కుమారుడైన రాజులకు రాజైన ప్రభులకు ప్రభు అయిన యేసు ప్రభువారు 1000 ఏళ్లు భూమి మీద పరిపాలిస్తున్నారు గనక దేవుని బిడ్డలారా ఏమని 1000 ఏళ్ల పరిపాలన అది చెప్తుందంటే పరిశుద్ధ గ్రంథం కనుక చదివితే అవర్ లార్డ్స్ కమింగ్ కింగ్డమ్ అనగా రాబోయేటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యం గురించి ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ బోత్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ అండ్ ద న్యూ టెస్టమెంట్ అనగా పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ప్రభు యొక్క రాజ్య పరిపాలన గురించి 1000 ఏళ్ల పరిపాలన గురించి చెప్పబడింది అనేది మనం గుర్తుంచుకోవాలి. ద కింగ్ హిమ్సెల్ఫ్ అనగా రాజైన యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు ఇన్ దిస్ ప్రెడిక్టెడ్ ఎరా. ఏ శకము గురించి ఏ యుగము గురించి 1000 ఏళ్ల పరిపాలన గురించి ముందుగానే చాలా వందల సంవత్సరాల కిందట బైబిల్లో చెప్పబడిందో అందులో ఎవరు ప్రధానమైనటువంటి వ్యక్తిగా చీఫ్ ఫిగర్గా ఉంటారంటే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే ఉంటారు అనేది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత అండ్ హీ విల్ బి రివార్డ్ యాజ్ అనగా ఏ విధంగా గౌరవించబడతాడు, ఏ విధంగా పూజింపబడతాడు, ఏ విధంగా ఆరాధించబడతాడు, ఏ విధంగా ఘనపరచబడతాడు, ఏ విధంగా హెచ్చింపబడతాడు, ఏ విధంగా మహిమపరచబడతాడు, ఏ విధంగా స్తోత్రించబడతాడు, ఏ విధంగా స్తుతించబడతాడు అనేటువంటిది దేవుని బిడ్డలారా ఆయన గురించి 4 విషయాలు మనమంతా కూడా వినబోతుంటున్నాం. ఈరోజు ఎవరు ఏమనుకున్నా ఎన్ననుకున్నా క్రైస్తవుల మీద దాడులు చేసినా కొట్టినా హింసించిన మీరు సువార్త ప్రకటించకూడదు యేసుక్రీస్తు గురించి చెప్పకూడదన్న ఆ రోజు రాబోతుంది. స్వయంగా యేసు ప్రభువారే దేవుని బిళ్ళారా ఎర్త్లీ అనగా భూ సంబంధంగా ఈ భూమి మీద కిందికి వచ్చి యేసు ప్రభువారు ఫిజికల్లీ అనగా భౌతికంగా దేవుని బిళ్ళారా అండ్ లిటరల్లీ అక్షరాల యేసు ప్రభువారు భూమి మీద ప్రతి కంటికి కనిపించే విధంగా ఆయన రాజ్య పరిపాలన 1000 సంవత్సరాలు చేయనై ఉన్నారు. కాబట్టి 1000 సంవత్సరాలు ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉండగా ఏ విధంగా ఆయన ఆరాధించబడతాడని చాలా పదాలు నేను ఇప్పుడు వాడాను. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా దేవుని బిళ్ళారా హీ విల్ బి ద సోల్ ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్ అనగా ఆరాధనకు ఆయన మాత్రమే దేవుని బిళ్ళారా అర్హునిగా ఉంటాడు. అందరూ కూడా ఆయన్ను మాత్రమే చూస్తారు, ఆయన్ను మాత్రమే ఆరాధిస్తారు. వేరొక దేవుడు కానీ వేరొక దేవత కానీ వేరొక బొమ్మ కానీ బాబా కానీ తల్లి కానీ భగవాన్ కానీ అమ్మ కానీ ఎవరు కూడా ఉండరు. బొమ్మ లేదు, అమ్మ లేదు. దేవుని బిడ్డలారా కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే సోల్ ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్ అనగా ఎవరినైనా 1000 ఏళ్ల పరిపాలనలో ఆరాధించాలి అని అంటే అది కేవలం యేసు ప్రభువారిని మాత్రమే ఆరాధించాలి. అది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి జీసస్ విల్ కంబైన్ దేవుని బిడ్డలారా హిస్ హార్మనీ అనగా కింగ్లీ రూల్ రాజుగా ఆయన తన పరిపాలన దేంతో కలుపుతాడంటే యాజకత్వముతో కలుపుతాడు. బుక్ ఆఫ్ జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం చదివితే ఎందుకు యేసు ప్రభువారు పూజింపబడుతుంటున్నారు? రాజులకు రాజు కాబట్టే పూజింపబడుతున్నాడు. ప్రధాన యాజకుడు కిందికి వచ్చాడు కాబట్టే పూజింపబడుతున్నాడు. 6:13 జకర్యా గ్రంథం. అందుకని హీ విల్ కంబైన్ హిస్ హార్మనీ అనగా రెండింటిని కూడా పరిచర్యలను కలుపుతాడు. ఎలాంటి పరిచర్య?
కింగ్లీ రూల్, రాజుగా పరిపాలించేటువంటి పరిచర్య, ఆ తర్వాత దేవుళ్ళారా ప్రీస్ట్లీ ఫంక్షన్స్ అనగా యాజకత్వం అనేటువంటిది కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మందిరం ఉంది కదా కింద. సో కాబట్టి రెండు కూడా కలిపి యేసుక్రీస్తు ప్రభువారు జరిగిస్తుండగా ప్రపంచంలో అందరూ కూడా ఇతన్ని మాత్రమే ఆరాధిస్తారు తప్ప ఇక వేరొక దేవుడు దేవత అనేటువంటిది ఏమాత్రం కూడా ఉండదు. ఈ మాటలు వినట ద్వారా చాలా మందికి కోపం వచ్చినా, మమ్మల్ని ఎన్ని మాటలు అన్నా, యేసు ప్రభు కొరకు పడి ఉండటానికి సిద్ధంగానే ఉన్నా, కానీ యేసు ప్రభు యొక్క పరిపాలన మాత్రం తప్పనిసరిగా జరగబోతుందనేది గుర్తుంచుకోవాలి. ఆ టైంలో ఆయన మాత్రమే ఆరాధించబడతాడు తప్ప ఇంకొకరు కూడా ఆరాధించబడరు. ఈ టైంలో చాలామంది ఆరాధించబడుతూనే ఉన్నారు. ప్రతోడు బాబానే, ప్రతిదీ అమ్మనే, ప్రతిదీ తల్లే, ప్రతిదీ భగవానే, ప్రతోడు కూడా దేవతనగానే దేవుడుగానే పూజింపబడుతూనే ఉన్నారు. బట్ టైం విల్ కమ్ అనగా దేవుని బిళ్ళారా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పరిపాలిస్తుండగా సోల్ ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్ అనగా ఈయన మాత్రమే ఆరాధించబడతాడు తప్ప ఎవరు కూడా ఆరాధించబడరు అనేటువంటిది కూడా బలమైనటువంటి ఆధారం మనం విన్నాం. ఇక రెండవదిగా దేవుని బిళ్ళారా హీ విల్ బి ద ల్యాంబ్ అనగా ఆయనే గొర్రె పిల్లగా ఉన్నాడు గనక మొదటి రాకడలో దేవుని బిళ్ళారా వధింపబడినటువంటి గొర్రెపిల్లగా కూడా కనిపిస్తున్నాడు కనుక, గాయములు కూడా పరలోక రాజ్యంలో కనిపిస్తున్నాయి కనుక ఆయన తప్పనిసరిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఆరాధించబడతాడు. యేసు ప్రభు వారికి దాదాపుగా దేవుని బిళ్ళారా 7 పేర్లు ఒకే విధంగానే ఉంటాయి. ఎలాగుంటాయంటే దేవుని కుమారుడని, మనుష్య కుమారుడని, ఆదాము కుమారుడని, అబ్రహాము కుమారుడని, దావీదు కుమారుడని, యోసేపు కుమారుడని, మరియ కుమారుడని, ఈ విధంగా కుమారుడు 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 అనేటువంటిది 7 సార్లు 7 విధాలుగా యేసు ప్రభువారు పిలువబడుతూనే ఉన్నారు. మొదటి రాకడలో 7 సార్లు యేసు ప్రభువారు ఆ విధంగా పిలువబడుతున్నారు. ఎలాగా? దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, ఆదాము కుమారుడు, అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, యోసేపు కుమారుడు, మరియ కుమారుడు, 7 విధాలుగా పిలువబడుతున్నాడు మొదటి రాకడలో. ఇప్పటి వరకు కూడా రెండవ రాకడ వచ్చేంత వరకు 1000 ఏళ్ల పరిపాలన వరకు కూడా యేసు ప్రభువారు అదే విధంగానే 7 విధాలుగా కుమారునిగా పిలువబడుతూనే ఉంటారు ఎవరన్నా అనుకున్నా. అయితే రెండవ రాకడలోకి వచ్చిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన పూజింపబడుతుండగా, ఆరాధింపబడుతుండగా దేవుని బిళ్ళారా ఎలా ఆరాధించబడతాడు అని అంటే ద సన్ ఆఫ్ గాడ్ అనగా దేవుని బిళ్ళారా దేవుని కుమారుడే స్వయంగా. రాజ్యములన్నీ కూడా క్రీస్తు రాజ్యములు అయిపోయాయి కదా, అందులోనూ అర్మగెద్దాని యుద్ధంలో కూడా జయమును పొందాడు కదా. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలన జరుగుతున్నప్పుడు దేవుని బిళ్ళారా సన్ ఆఫ్ గాడ్గా, మెస్సాయాగా అనగా యేసుక్రీస్తు ప్రభువారు మెస్సియాగా, దేవుని కుమారునిగా భూమి మీద పరిపాలన చేస్తూ ఆరాధించబడుతుంటాడు అనేది గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ మ్యాన్ 3 విధాలుగా ఉంటుంది. డీప్గా చెప్పాలంటే సమయం చాలదు, కానీ ఎస్కటలాజికల్ సన్ ఆఫ్ మ్యాన్ అని అంటారు అనమాట. ఎస్కటలాజికల్ సన్ ఆఫ్ మ్యాన్ అంటే యుగాంతమందు రాబోయేటువంటి మనుష్య కుమారుడు కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎస్కటలాజికల్ సన్ ఆఫ్ మ్యాన్గా అనగా యుగాంతమందు రాబోయేటువంటి దేవుని కుమారునిగా మాత్రమే కాకుండా మనుష్య కుమారునిగా కూడా యేసు ప్రభువారు ఆరాధించబడతారు. ఇంకా చివరిగా సన్ ఆఫ్ డేవిడ్ అనగా దావీదు కుమారునిగా కూడా యేసు ప్రభువారు ఆరాధించబడతారు. ఇప్పుడు ఏమేమి పోయాయి? ఆదాము కుమారుడు పోయింది, అబ్రహాము కుమారుడు పోయింది, యోసేపు కుమారుడు పోయింది, మరియ కుమారుడు పోయింది. ఆ 4 బిరుదులు భూమి మీద ఉన్నంత వరకే, రెండవ రాకడ అయ్యేంత వరకే, యేసు ప్రభువారు భూమి మీద పరిపాలన చేసేంత వరకే 7 నామాలు, అందులో 4 పోతాయి. దేవుని బిళ్ళారా రెండవ రాకడలో వచ్చి ఆయన పరిపాలన చేసినప్పుడు 3 మాత్రమే ఉండిపోతాయి. ఆ 3 అనేది సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ డేవిడ్ అనగా దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, దావీదు కుమారుడు అటువంటి 3 కుమారుల మాటలు మాత్రమే ఉండిపోతాయి అనేది దేవుని బిళ్ళారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత కంబైనింగ్ ఆల్ దట్ అనగా వీటన్నిటినీ కూడా కలిపితే దేవుని బిళ్ళారా హీ వాస్ అండ్ హీ ఈజ్ అనగా అప్పుడు ఏమై ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం క్రీస్తు ఏకరీతిగానే ఉన్నాడు. కాబట్టి అప్పుడు ఏమై ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. అండ్ హీ విల్ రెయిన్ వితౌట్ ఎ రైవల్ అనగా శత్రువు అనేవాడు లేకుండానే యేసు ప్రభు పరిపాలన చేస్తాడు. ఇంకా కరెక్ట్గా దేవుని బిడ్డలారా ప్రత్యర్థి అనేటువంటి వాడు లేకుండానే యేసు ప్రభు వారు పరిపాలన చేస్తారు. ముఖ్యమంత్రులు మహా అంటే జ్యోతి బస్సు లాగా 17 సంవత్సరాలు చేయగలరేమో. మధ్యప్రదేశ్కు దేవుని బిడ్డలారా ముఖ్యమంత్రి చాలా కాలం చేశారేమో. మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతకాలం ముఖ్యమంత్రులు అనగా ఎక్కువ కాలం చేశారేమో. కానీ భూమి మీద ఏ రాజు కూడా పరిపాలన చేయలేనంత, ఆ తర్వాత ఏ ప్రభువు కూడా, ఏ సామంతుడు కూడా, ఏ అధ్యక్షుడు కూడా, ఏ రాష్ట్రపతి కూడా, ఏ ప్రధానమంత్రి కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేనంత పరిపాలన
కేవలం యేసుప్రభు వారు మాత్రమే 1000 సంవత్సరాలు భూమి మీద చేస్తారు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వితౌట్ ఎ రైవల్ అనగా ప్రత్యర్థి అయినటువంటి వాడు లేకుండా, శత్రువు అయినటువంటి వాడు లేకుండా, దేవునిరా విత్ ది ఎంటైర్ ఎర్త్ హ్యాస్ హిస్ డొమైన్ అనగా మొత్తం భూమి అంతా కూడా ఆయన చేతుల్లోకి వెళ్ళిపోతూనే ఉంది. భూమి అంతా కూడా ఆయన అధికారంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే విత్ ద సెంటర్ ఆఫ్ సీట్ ఇన్ జెరూసలేం అనగా యెరూషలేములో ఆయన రాజ్య స్థాపన ప్రారంభిస్తాడు ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఆయన సింహాసనం ఎక్కడుంటుంది అంటే యెరూషలేమును కేంద్రంగా చేసుకొని దేవుని యొక్క మందిరంలో ఆయన సింహాసనం, ఆయన సీట్ అనేటువంటిది ఉంటుంది, థ్రోన్ అనేటువంటిది ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. సామ్ 96:10 కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం కనుక చదివితే అర్థమవుతుంది. సామ్ 2:6-8 మెస్సయానిక్ సామ్, 2వ కీర్తన. దేవుడు అన్ని జనులు ఏలు అల్లరి చేయుచున్నారు అటువంటిది. కాబట్టి 2వ కీర్తన 6-8 వచనాలు చదివితే అక్కడ అర్థమవుతుంది. అండ్ సామ్ 22:29 అనగా కీర్తనల గ్రంథం 22వ కీర్తన 29వ వచనం కూడా చదివితే మనకు కూడా అక్కడ అర్థమవుతుంది ఆయన ఏ విధంగా పరిపాలిస్తాడు అనేటువంటిది. కాబట్టి రెండవదిగా ఎందుకు యేసుప్రభు వారు పరిపాలిస్తారు, ఆరాధించబడతారు, ఘనపరచబడతారు, స్తుతించబడతారు, స్తోత్రించబడతారు, కొనియాడబడతారు, మహిమపరచబడతారు అనగా ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి. ల్యాంబ్గా, సన్ ఆఫ్ గాడ్గా, సన్ ఆఫ్ మ్యాన్గా, సన్ ఆఫ్ డేవిడ్గా యేసుప్రభు వారు భూమి మీద 1000 సంవత్సరాలు ఆరాధించబడతారు, ఘనపరచబడతారు అనేది మనం నేర్చుకోవాలి. ఇక మూడవదిగా దేవునిరా యాజ్ వన్ అనగా ఓ క్యాపిటల్ వన్, యాజ్ వన్ హూస్ నాలెడ్జ్ అండ్ గ్లోరీ ఫిల్స్ ది ఎర్త్ అనగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు డిజిటలైజేషన్ అనేటువంటిది మనం చూస్తున్నాం. సైన్స్ కనిపిస్తుంది, ఫిజికల్ సైన్స్ కనిపిస్తుంది, కెమిస్ట్రీ కనిపిస్తుంది, సివిల్ ఇంజనీరింగ్ కనిపిస్తుంది, మెకానికల్ ఇంజనీరింగ్ కనిపిస్తుంది, కంప్యూటర్ సైన్సెస్ కనిపిస్తూనే ఉన్నాయి. తర్వాత బయోకెమిస్ట్రీ కనిపిస్తుంది, అగ్రికల్చర్ కనిపిస్తుంది, మెడిసిన్ కనిపిస్తుంది. రకరకాలుగా ఎన్నో సబ్జెక్ట్స్ అనేటువంటివి ఇప్పుడు నాలెడ్జ్గా భూమి మీద అనేక సబ్జెక్ట్స్ యొక్క నాలెడ్జ్ ప్రపంచవ్యాప్తంగా మనకి ఇప్పుడు భూమి మీద కనిపిస్తుంది. బట్ లెట్ మీ టెల్ యూ దేవుళ్ళారా, ప్రేమతోనే చెప్తున్నాను. మూడవదిగా యాజ్ వన్ హూస్ నాలెడ్జ్ ఫిల్స్ ది ఎర్త్ అనగా అప్పుడున్న నాలెడ్జ్ ఏంటంటే కెమిస్ట్రీ కాదు, ఫిజిక్స్ కాదు, బయోకెమిస్ట్రీ కాదు, హార్టికల్చర్ కాదు, సెరికల్చర్ కాదు, అగ్రికల్చర్ కాదు, కంప్యూటర్ సైన్సెస్ కాదు, మెకానికల్ ఇంజనీరింగ్ కాదు, సివిల్ ఇంజనీరింగ్ కాదు, లేకపోతే ఇంకా ఆర్గానిక్ కెమిస్ట్రీ కాదు, ఏది కూడా కాదు, బాటనీ కాదు, జువాలజీ కాదు, మెడిసిన్ కాదు, ఇవేవి కూడా కాదు. కానీ హిస్ నాలెడ్జ్ దేవుని బిళ్ళారా అండ్ గ్లోరీ ఫిల్స్ ది ఎర్త్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయనను గూర్చిన జ్ఞానమే ఉంటుంది, ఆయన మహిమే భూమిని నింపుతూ ఉంది. ఇక వేరొక సబ్జెక్ట్ మాట్లాడే ప్రసక్తే లేదు. వేరొక వెలుగు, వేరొక జ్యోతులు చూడటానికి దక్షిణ భారతదేశంలో బస్సులు వేసుకొని బట్టలు మార్చుకొని వెళ్ళాల్సిన అవసరత ఏమాత్రం కూడా లేదు. హిస్ గ్లోరీ ఫిల్స్ ది ఎంటైర్ ఎర్త్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫిల్స్ ది ఎంటైర్ ఎర్త్. ఎక్కడికి వెళ్ళినా టాక్ ఎవరిది అంటే సబ్జెక్ట్, ఎవరిది అంటే థీమ్, ఎవరిదంటే అంశం, ఎవరిదంటే చర్చ, ఎవరిది అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు వారిదే. ఎక్కడికైనా వెళ్ళి ఇదిగో ఆ గుడిలో దీపం, ఈ గుడిలో దీపం అని అనుకుంటే ప్రసక్తే లేదు. హిస్ గ్లోరీ ఫిల్స్ ది ఎంటైర్ ఎర్త్ అనగా ఆయన మహిమే మొత్తం భూమినంతా కూడా నింపేస్తుంది. దేవుళ్ళారా అది 1000 ఏళ్ల పరిపాలన యొక్క ప్రభావం, 1000 ఏళ్ల పరిపాలన ఆయనకున్నటువంటి మహిమ అనేది మనం గ్రహించాలి. ఇంకొక సబ్జెక్ట్ లేదు, ఇంకొక అంశం ఎవరు మాట్లాడరు. చర్చ, టాక్ ఆఫ్ ద టౌన్ అంటారు ఇంగ్లీష్లో. టాక్ ఆఫ్ ద టౌన్ మాత్రమే కాదు, టాక్ ఆఫ్ ద యూనివర్స్, టాక్ ఆఫ్ ద క్రియేషన్, టాక్ ఆఫ్ ది ఎంటైర్ ఎర్త్, టాక్ ఆఫ్ ది ప్లానెట్ ఎర్త్. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువారి గురించే అందరూ కూడా మాట్లాడతాడు. యాజ్ వన్ హూస్ నాలెడ్జ్ అండ్ గ్లోరీ ఫిల్స్ ది ఎర్త్ అతని జ్ఞానమే, అతని గురించినటువంటి తెలివిగలనటువంటి మాటలే, ఆయన మహిమే భూమి అంతా కూడా నింపబడుతుంది అనేది మనం నేర్చుకోవాలి. ఆల్ అబౌట్ హిమ్ అనగా ఆయన గురించి ఏమైతే ఉందో దేవుళ్ళరా విల్ బి నోన్ టు ఆల్ అనగా ఆయన గురించి ఏమైతే చెప్పబడిందో అంతా కూడా అప్పుడే అందరికీ కూడా బయలుపరచబడుతుంది. ఇప్పుడు అర్థమవుతుందా? బైబిల్లో అన్ఆన్సరబుల్ క్వశ్చన్స్ మనకు కొన్ని కనిపించవచ్చు. అంటే ఈ ప్రశ్నకు జవాబు రాలేదని అనుకుంటాం. ఏమనుకోదండి. వన్స్ వి క్రాస్ అనగా మనం ఒడ్డు దాటిన తర్వాతే అనగా పరలోకానికి వెళ్ళిన తర్వాతే చాలా వరకు కూడా బైబిల్ అర్థం కాని విషయాలు దేవుడు బయలుపరుస్తాడు పరలోకములో. 1000 ఏళ్ల పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఇప్పుడే చెప్పాను కదా, మూడవ కారణం ఎలాగుంటుంది ఆయన పరిపాలన. ఆల్ అబౌట్ హిమ్ విల్ బి నోన్ టు ఆల్ అనగా ఆయన గురించి ఎంత అయితే ఉందో అంత అందరికీ కూడా తెలపబడుతుంది. రెండవదిగా నన్ విల్ బి ఏబుల్ టు సే వీ డు నాట్ నో హిమ్. ఒక్కడు కూడా మాకు యేసు ప్రభు అంటే ఎవరో తెలియదని ఒక్కరు కూడా ఆ రోజు మాట్లాడరు. ఎందుకో తెలుసా?
మొత్తం దేవుని బిడ్డలారా ప్రపంచవ్యాప్తంగా భూమండలం అంతా కూడా ఆయన గురించి తెలపబడుతుంది. అప్పుడు ఎవరు కూడా నాకు యేసుప్రభు అంటే తెలియదు అనడానికి వీల్లేదు 1000 ఏళ్ల పరిపాలనలో. మూడవదిగా ఫ్రమ్ లీస్ట్ టు ద గ్రేటెస్ట్ అనగా అత్యల్పుడు ఎవరో, అత్యధికమైనటువంటి వ్యక్తి ఎవరో అంతవరకు కూడా ఆయన చిత్తమైనటువంటిదంతా కూడా బయలుపరచబడుతూనే ఉంది. ఆయన మహిమలో ఆయన పరిపాలిస్తుండగా అకార్డింగ్ టు ఐజియా 11:9 అనగా యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం ప్రకారం దేవుడు మొత్తం ఆయన చిత్తమంతా కూడా ఆయన మహిమ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చిన్నవాడు మొదలుకొని గొప్పవాడు వరకు, పేదవాడు మొదలుకొని ధనవంతుని వరకు, ఆ చదువులేనివాడు మొదలుకొని అత్యధిక విద్యను అభ్యసించిన వాని వరకు కూడా అంతా కూడా ఆయన గురించి ఆయన చిత్తమంతా కూడా బయలుపరచబడుతూనే ఉంది ఆయన మహిమ ద్వారా. 11:9 యెషయా గ్రంథం ప్రకారం. ఇందులోనే హీ విల్ కమాండ్ యూనివర్సల్ రికగ్నిషన్ అనగా ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు గారు ఆరాధన, మహిమ, ఘనత అనేటువంటిది ఆజ్ఞాపించి పొందుకుంటారు. ఎందుకంటే అంత అధికారం యేసుక్రీస్తు ప్రభు వారికి ఉంది. అందుకని ఇంగ్లీష్లో స్టేట్మెంట్ మీరు అర్థం చేసుకోవాలి. హీ విల్ కమాండ్ యూనివర్సల్ రికగ్నిషన్ అనగా ప్రపంచవ్యాప్తంగా సార్వత్రికంగా యేసుక్రీస్తు ప్రభు వారు గొప్ప గుర్తింపును ఖచ్చితంగా సంపాదించుకుంటారు. అందులో డౌట్ ఏమాత్రం కూడా లేదు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక 4వదిగా 1000 ఏళ్ల పరిపాలన ఎలాగుంటుంది ఆయన పరిపాలిస్తుండగా అంటే యాజ్ ఎగ్జాల్టెడ్ వన్ అనగా హెచ్చింపబడినటువంటి వానిగా యేసు ప్రభు వారు ఆరాధించబడుతూనే ఉంటారు. టు హూమ్ ఏ ఇయర్లీ పిల్గ్రిమేజ్ విల్ బి డన్. అర్థమవుతుందా అండి? గుడ్ ఫ్రైడే అనేటువంటిది మనం చేసుకుంటున్నాం. దీన్నే పస్కా పాత నిబంధనలు అంటున్నారు. దేవుని బిడ్డలారా ప్రథమ ఫలముల పండుగ అనేది పాత నిబంధనలో చేసుకుంటున్నారు. ఈస్టర్ పునరుత్థాన పండుగ మనం చేసుకుంటూనే ఉన్నాం. ఇవన్నీ కూడా సంవత్సరానికి ఒక్కసారే వస్తాయి కదా. ఇశ్రాయేలుకి 7 పండుగలు కదా. 7 పండుగలు సంవత్సరానికి ఒకసారి మాత్రమే వాళ్ళు చేసుకుంటారు కదా. ప్రతి సంవత్సరం కూడా పండుగ చేసుకుంటారు కదా 7 పండుగలు. అదేవిధంగా ఇప్పుడే యేసు ప్రభువారు 1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలిస్తూ ఉండగా ప్రతి సంవత్సరం కూడా కొన్ని పండుగలు భూమి మీద ఆచరించబడుతున్నప్పుడు ఇయర్లీ పిల్గ్రిమేజ్ అనగా ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి యాత్రకు వచ్చి యేసు ప్రభు వారిని చూసి పూజించి వెళ్తారు అనేది గుర్తుంచుకోవాలి. హిస్ సెప్టర్ ఆయన చేతిలో రాజదండం ఉందే దేవుని బిడ్డలారా. అది ఎలాగుంటుందంటే ఇట్స్ యూనివర్సల్ వన్ అనగా సార్వత్రికంగా విశ్వమంతా కూడా పరిపాలన ఆయనదే. సార్వత్రికంగా అతని చేతిలో యూదా యుద్ధ నుండి రాజదండము తొలగదు. ఇప్పుడు ఖచ్చితంగా రాజదండం యేసుప్రభు చేతిలో ఉంటుంది. అండ్ ఇన్ హిస్ డొమైన్ ఆయన యొక్క అధికారం ఎలాగుంటుందంటే నాట్ ఓన్లీ టెరెస్ట్రియల్ అంటే సంథింగ్ రిలేటెడ్ టు ద ల్యాండ్, సంథింగ్ రిలేటెడ్ టు ది ఎర్త్, భూమికి సంబంధించినటువంటి దాన్ని టెరెస్ట్రియల్ అంటారు. కాబట్టి ఆయన అధికారం భూ సంబంధమైందా, భూమికేనా? ముమ్మాటికి కాదు. ఆయన అధికారం భూమి అంతటా ఉంటుంది. కానీ కేవలం భూమికి మాత్రమే పరిమితం కాదు, బట్ ఆల్సో సెలెస్టియల్ అంటే స్కైకి అనగా ఆకాశానికి సంబంధించింది. కాబట్టి ఆయన అధికారం ఎక్కడుంటుంది? భూ సంబంధమైంది, భూమికి మాత్రమే సంబంధించిన అధికారం కాదు. రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ఆయన పరిపాలన అధికారం, బట్ ఆల్సో సెలెస్టియల్ అనగా ఆకాశంలో కూడా ఆయన అధికారం ఉంటుంది. ఇంక్లూడింగ్ ఆల్ ద ఫోర్సెస్ అబౌవ్, పైన ఉన్నటువంటి 24 పెద్దలవని గాక, ఉదాహరణకు చెప్తున్నాను, ప్రధాన దూతలవని గాక, శరాపులవని గాక, కెరూబులవని గాక, కోటాను కోట్ల దూతలవని గాక, ప్రధాన దూతలవని గాక, దేవుని బిడ్డలారా ఆ తర్వాత 4 జీవులవని గాక, ఫోర్సెస్ అబౌవ్ వాళ్ళవని గాక, ఆకాశ మండలంలో దురాత్మల సమూహం ఇక ప్రసక్తే లేదు. కారణం ఏంటంటే విశ్వమంతటిని కూడా తన చేతుల్లోకి తీసుకుంటాడు. పరిపాలన యూనివర్సల్గా ఉంటుంది, పరిపాలన టెరెస్ట్రియల్గా ఉంటుంది, పరిపాలన సెలెస్టియల్గా ఉంటుంది. అంటే విశ్వమంతా ఈయన పరిపాలనే, భూమి అంతా ఈయన పరిపాలనే, ఆకాశమంతా ఈయన పరిపాలనే. అందుకని యూనివర్సల్, ఆ తర్వాత టెరెస్ట్రియల్, ఆ తర్వాత సెలెస్టియల్. ఏ దేవుడు, ఏ రాజు, ఏ ప్రభు ఇలాంటి వాడు ఉన్నాడో చెప్పండి? ఇంతగా పరిపాలించేటువంటి వాడు. వేచి చూద్దాం, మాకు ఉన్నారంటే ఉండని కాక, కానీ ఎవరు లేరు. కానీ టైం వస్తుంది కదా, అసలైన దేవుడు ఒక రోజున బయలుపరచడానికి. దేవుని బిడ్డలారా దూత్ కా దూత్, పానీ కా పానీ, నీళ్లు నీళ్ళే, ఆ తర్వాత పాలు పాలే. డెఫినెట్గా నీళ్లను పాలను వేరు చేసినటువంటి మీటర్ ఒకటి ఉంటుంది కదా. కాబట్టి అదేవిధంగా టైం రాబోతుంది కదా, యేసుప్రభు నిజమైనటువంటి దేవుడు రక్షకుడు అని. ఇన్ఫర్నల్గా కూడా ఉంటుంది. ఇన్ఫర్నల్ అంటే కంట్రోల్ ఆఫ్ ఆల్ ఈవిల్ పవర్స్. కాబట్టి యేసు ప్రభు పవర్ ఎలాగుంటుంది 1000 ఏళ్లలో? ఒకటి మనం విన్నాం, యూనివర్సల్గా ఉంటుంది. రెండవదిగా టెరెస్ట్రియల్గా ఉంటుంది. మూడవదిగా సెలెస్టియల్గా ఉంటుంది. నాలుగవదిగా ఇన్ఫర్నల్గా ఉంటుంది. అంటే కంట్రోల్ ఆఫ్ ఆల్ ఈవిల్ పవర్స్ అనగా దయ్యము, అపవిత్రాత్మ శక్తులు ఇవన్నీ కూడా ఎవరి ఆధీనంలోకి వెళ్ళిపోతాయంటే పూర్తిగా యేసు ప్రభు ఆధీనంలోకి వెళ్తాయి. ఆన్ ద ఎర్త్ హౌఎవర్ మల్టిట్యూడ్స్ ఆర్ టు జర్నీ. ప్రపంచంలో జన సమూహం కోట్ల మంది అందరూ కూడా ప్రయాణం చేసి టు అడోర్ హిమ్ అండ్ వర్షిప్ హిమ్ యెరూషలేంకి వచ్చి ఆయన పూజించడానికి, ఆరాధించడానికి వస్తారు. దేవుని చిత్తమైతే వచ్చే వారం తిరిగి 5వ సందేశాన్ని దేవుని బిడ్డలారా
కొనసాగించుకుందాం వెయ్యేళ్ల పరిపాలన గురించి. కాబట్టి ఇంతవరకు మనం విన్నాం ఆధారాలు. జకర్యా 14:16, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం. 2 Thessalonians 1:10, పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. Psalm 18:44 చదివితే మొదటి భాగం అర్థమవుతుంది. కీర్తనల గ్రంథం 18:44 అర్థమవుతుంది. మైకా 5:8-10, మీకా గ్రంథం 5వ అధ్యాయం 8 నుండి 10, అండ్ హీబ్రూస్ 10:13, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. అన్ని కూడా లేఖనాలు మీ ముందుంచాను. చాలా స్పష్టంగా యేసుప్రభు యొక్క వెయ్యేళ్ల పరిపాలన గురించి 4వ భాగాన్ని మీతో పంచుకున్నారు. దేవుడి మాటలను దీవించును గాక. పరిశుద్ధుడా మీకు వందనాలు. వాక్యం విత్తబడింది, అందరము సిద్ధపరచబడుదుము గాక, కొనిపోబడుదుము గాక, ఎత్తబడుదుము గాక, మీతో కూడా రాజ్యమేలుదుము గాక, ఆత్మలు కూడా రక్షింపబడును గాక. ఫలభరితమైనటువంటి సేవ మా ప్రభ టీవీలో వాక్యం బోధిస్తుండగా మీరు అనుగ్రహించుదురు గాక. అనేక మంది రక్షణ మారుమనసు పొంది యేసుప్రభు నిజమైన దేవుడని ఒప్పుకొందురు గాక. యేసుప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం చేరడం మనకందరికీ, ఆయన ప్రేమించి ప్రతి బిడ్డకును, సార్వత్రిక సంఘానికి, నాజరీన్ సంఘానికి సదాకాలం తోడైండును గాక. ఆమేన్.